చెప్పండి ఇప్పుడు హాయ్ చెప్పండి. హాయ్ వదిన అత్తగారు చూడండి హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకోసం. బాపది పెద్ద వడ్లపూడి వచ్చాము ఫ్రెండ్స్. చూడండి ఆర్సం చర్చిలోకి వచ్చాము, కొత్తగా కట్టారంట. వచ్చేవాళ్ళు నాగపట్నంలో పెట్టారు అక్క. అవునమ్మా ఇదిగో చుట్టూ రౌండ్ వస్తామా ఇక్కడ నేను అనేది ఈ చర్చిలో మనం చిన్న నడవచ్చు. అదిగో మొదటి స్థలం అది. అక్కడ నుంచి నేను చెప్పింది మీకు. ఇట్లా తిరిగి ఇట్లా రావాలి. నేను అందుకే ఇటు రమ్మన్నాను పాదం పడినట్టు. ఈ రాళ్ళలో నడవలేరు అనుకుంటా, అంతా రాళ్ళే ఉన్నాయిగా. తర్వాత తిన్నాను వీడియో తెస్తున్నాను. పద్నాలుగు స్థలాలు ఫ్రెండ్స్ చూడండి. 14 స్థలాలు చూపిస్తున్నాను నేను. 14 స్థలాలు పెద్ద వడ్లపూడి. 14 స్థలాలు ఆర్సం చర్చి దగ్గరికి వచ్చాము. చూడండి పద్నాలుగు స్థలాల్లో నడుస్తున్నాము. ఒక 10 నెంబర్స్ వరకు వచ్చాము మేము. ఇలాంటి ప్రదేశాలు మళ్ళీ చూడలేము ఫ్రెండ్స్. అందుకని అందరికీ మీకు కూడా షేర్ చేద్దామని, మీకు కూడా చూపిద్దామని వచ్చాను. చూడండి చూడండి ఎంత బాగుందో. నాగపట్నంలో ఉన్నట్టుంది చర్చి కదా. నాగపట్నం చర్చి ఉన్నట్టుంది. ఎంతమందికి ఇష్టం మన దేవుడు అంటే? ఎంతమందికి ఇష్టం? లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నా వీడియో ఏ ఊరు వరకు వెళ్తుందో దయచేసి కామెంట్ పెట్టండి. పదే అడుగుతున్నాను, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. తెలుసుకోవాలని ఉంది, కామెంట్ పెట్టండి. మీరు లైక్ కొట్టకపోయినా పర్లేదు, కామెంట్ పెట్టండి. చూడండి వీడియో తీస్తాను. మొత్తం పెట్టు, మొత్తం తీసే నాకు కూడా పెట్టు. ఉందా నెంబర్? ఉందిగా ఉంది. ఏం పెట్టదు ఇప్పుడు తీస్తున్నాను వీడియో అని. 14 స్థలాలు తీస్తున్నా ఫ్రెండ్స్. 3వ స్థలం ఇది. చూడండి పెద్ద వడ్లపూడి. మన ఈ ఏరియా ఐడియా లేదు ఫ్రెండ్స్, కానీ మేమందరం కొత్తగా కట్టాము చర్చి అంటే చూడాలని వచ్చాము. ఒక 10 మంది దాకా వచ్చాము. అందరూ అదిగో తిరుగుతున్నారు, కనిపిస్తున్నారా? చర్చిలో ఉన్నారు చాలామంది, బయటికి రాలేదు. చర్చిలోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. ఇందుగా 4వ స్థలం
చూడండి. మాది విజయవాడ అవకడ కంచికచర్ల మండలం అదేనండి, కంచికచర్ల మండలం. కంచికచర్ల నుంచి వచ్చాము మేము చూడాలని, దేవుడి మీద ఆసక్తితో దేవుని చూడాలని వచ్చాము. ఫ్రెండ్స్ ఇది 5వ స్థలం చూడండి, 5వ స్థలం. చర్చి అంతా చూపిస్తున్నాను మీకు, చూడండి. దయచేసి ఇది ఎంట్రన్స్ గేట్ అండి, ఎంట్రన్స్ గేట్ ఇది చూడండి. ఇలా 14 స్థలాలు ఆర్సీఎం చర్చి తప్ప ఇంకే చర్చిలో ఉండవు ఫ్రెండ్స్. చూడండి వాతావరణం అసలు ఎంత బాగా కట్టారో చూడండి, పచ్చదనం చూడండి. అసలు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు. అరటి చెట్లు ఇక్కడ ఏంటి వెరైటీగా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవేంటో కూడా తెలియట్లేదు, గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవేంటో చెప్పగలరా? కామెంట్ పెడతారా? ఇవేంటో కాయలు చూపిస్తానండి మీకు, దగ్గరకు చూపిస్తాను. అవి చూడండి. చూడండి ఎంత పచ్చదనం, అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇలాంటి ప్రదేశాలు చూడాలి ఫ్రెండ్స్. మనం ఇళ్ళల్లోనే కూర్చొని ఉంటే ఏం తెలుస్తుంది? బయటకు వస్తే కానీ లోకం రేపు తీరు తెలుస్తుంది. ఇక్కడ ఏవో రాళ్ళు పేర్చారు ఫ్రెండ్స్, మనకైతే తెలియదు. చూడండి ఇవి ఎందుకు పెడతారో కూడా తెలియదు నాకు. నేను చర్చిలకు వెళ్తే కానీ ఆర్సీఎం చర్చికి మాత్రం వెళ్ళను. అది క్రీస్తు సంఘానికి వెళ్తాము. మా ఫాదర్ గారు, అయ్యగారు, రమేష్ గారు. ఈ రాళ్ళు మాత్రం తెలియదు ఫ్రెండ్స్, ఎందుకు పెట్టారో దయచేసి కామెంట్ పెట్టండి. ఎందుకు పెడతారో నాకు తెలియదు, తప్పుగా అనుకోకండి, నాకు తెలియదు. స్థలం 1వ స్థలం 2వ స్థలం అట్లా 14 స్థలాలు ఉంటాయి. 14 స్థలాల కాడు కూడా ఈ రాళ్ళు ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పేర్చున్నాయి. అవి ఎందుకు పెడతారో తెలియదు ఫ్రెండ్స్ నాకు. చూడండి ఇక్కడ ఏవో హిందువుల గుళ్ళు చర్చిలో కట్టినట్టు కట్టారు. ఏంటో మరి మొక్కుబళ్ళు అనుకుంటా ఫ్రెండ్స్. చూడండి హిందువుల చర్చిలో కట్టినట్టు కట్టారు. చూడండి మరియమ్మ తల్లి. చూడండి లోపలికి వెళ్దాం. మీకు కాయలు చెప్పాను కదా, కాయలు చూపిస్తాను. చూడండి ఇవి తినేయో మరి తినకూడనియో తెలియదు ఫ్రెండ్స్. కొన్ని ఏమో ఎండిపోయి కింద పడిపోయి ఉన్నాయి, కొన్ని మొత్తం అసలు చెట్టుకున్నాయి ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత బాగున్నాయో కాయలు. అది దగ్గరగా చూపిస్తాను మీకు, దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి కనపడుతున్నాయా? ఏంటియో కూడా తెలియదు నాకు, ఇవేంటియో కూడా తెలియదు నాకు. చెట్టు నిండా ఉన్నాయి, అసలు చాలా ఉన్నాయి, చెట్టు నిండా ఉన్నాయి. ఇదిగోండి, ఇదిగో కొమ్మలకు కూడా ఉన్నాయి. మీకు ఐడియా ఉందా ఫ్రెండ్స్? ఐడియా ఉంటే చెప్పండి ఇవేం కాయలు చెప్పండి. కానీ పుచ్చకాయల్లాగా పనసకాయల్లాగా అనిపిస్తున్నాయి, ఇవేదైంది కూడా తెలియదు నాకు. ఇవ్వండి కొన్ని ఎండిపోయినవి ఉన్నాయి, కింద ఎండిపోయి పడిపోయి ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను వీడియోలో ఎప్పుడు చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చర్చికి వెళ్తున్నాము, దేవుని నమ్ముకున్నాము. చాలామంది దేవుని ఎరగనోళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పుగా కామెంట్లు పెడితే
నేను వెళ్ళే నాకు అవమానం, నా ఫ్రెండ్స్, నా అయ్యగారికి, నన్ను మా సంఘ కాపరి గారికి అవమానం బ్యాడ్ కామెంట్లు పెడతానని వీడియోలు నేను ఎక్కువ చేయను. ఇది రెండో వీడియో. ఫస్ట్ వీడియో ఒకటి చేశాను, ఇది రెండో వీడియో. దయచేసి తప్పుగా కామెంట్లు ఎవరో పెట్టకండి. తప్పుగా కామెంట్లు పెట్టి ఎలా పడితే అలా మాట్లాడతారని వీడియోలు చేయట్లేదు నేను. కాకపోతే దేవుడి సన్నిధికి వచ్చాం కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. నేను మీ అందరికీ చూపిస్తున్నాను. ఇలాగ ప్రత్యేకంగా చర్చికి అంటూ నేను ఎక్కడికి రాలేదు ఫ్రెండ్స్. ఒక నాగపట్నం వెళ్ళాను. ఇదే రెండోసారి బయటికి రావటం, ఇలా చర్చిలకి రావటం. అక్కడ మా ఊళ్ళోనే క్రీస్తు సంఘానికి వెళ్తాను నేను. మయ్య గారు వచ్చి రమేష్ గారు. చూడండి, నాగపట్నంలో ఉన్నట్టు ఇసుకలో మోకాల మీద నడుస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇది నడిచేది చుట్టూ 14 స్థలాల కాడ ఉంది. 14 స్థలాల చుట్టూ ఇలా ఉంది. మా వాళ్ళందరూ వెనక చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు. నేను మాత్రం వీడియో తీయాలని ఫాస్ట్గా. వాళ్ళందరూ చాలామంది వీడియోలో ఉండటం ఇష్టపడతలేదు, అందుకే తీయలేదు నేను. ఇవేంటో రేగు పళ్ళులాగా ఉన్నాయి ఫ్రెండ్స్. తింటే ఏమైద్దో తెలియదు నాకు. తినొచ్చో లేదో కూడా తెలియదు ఈ ఫ్రూట్స్. కానీ తెగులు పట్టిపోయింది, నల్లగా అయిపోయినాయి. చెట్లు కూడా అలాగే ఉన్నాయి, ఆకులు కూడా అలాగే ఉన్నాయి, రోతగా ఉన్నాయి. ఏంటి సంగతి ఫ్రెండ్స్, చెప్పండి. మీ ఊర్లో మీరు ఏ చర్చికి వెళ్తారు? ఆర్సెమ్గా, సిఎస్ఐగా, పెంతుకొస్తిగా, క్రీస్తు సంఘమా? మాది మాత్రం క్రీస్తు సంఘమే ఫ్రెండ్స్. మేము క్రీస్తు సంఘానికే వెళ్తాము. అక్కడ రాళ్ళు పేర్చారని చెప్పాను కదా, ఇక్కడ కూడా చూడండి కొన్ని రాళ్ళు ఉన్నాయి. దయచేసి ఇవేంటో కామెంట్లో నాకు పెట్టండి ఫ్రెండ్స్. నాకు తెలియదు, కామెంట్లో మీకు కనపడుతున్నాయా? ఇవ్వండి, దగ్గరికి చూపిస్తాను చూడండి. కామెంట్లో పెట్టండి ఇవేంటియో. ఇలా ఎందుకు పెడతారో తెలీదు. తెలిస్తే నేను కూడా పెడతాను, కాకపోతే నాకు తెలియదు. చూడండి, నాకు తెలియకుండా ఏది చేయకూడదు కదా. అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నా ఫాలోవర్స్ని అడుగుతున్నాను. దయచేసి నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోకండి, మొత్తం 10 మెంబర్స్ వచ్చాము. కాకపోతే వాళ్ళు వీడియోలు తీసుకోవట్లేదు, మామూలుగా చూస్తున్నారు. నేను వీడియో తీయాలని సపరేట్గా వచ్చి తీస్తున్నాను వీడియో. చూడండి, లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది, చాలా బాగుంది. చర్చి చుట్టూ ప్రదర్శనలు చేసినట్టు చేస్తున్నాను, వీడియో తీసుకుంటా. చూడండి, లాస్ట్కి వచ్చేసాము. ఎక్కడైతే మొదలుపెట్టానో అక్కడికి వచ్చేసాను. ఇది వెనక భాగం, చర్చి వెనక భాగం. ఇది చూడండి, చర్చి వెనక భాగం.
అదిగోండి కనపడుతున్నారా? అక్కడ అక్క అవుది సిస్టర్ ఫోటో తీసుకుంటుంది. కొంతమంది నడుస్తున్నారు దూరం. ఈ ఎండకు పడదాక చేసేది ఏం లేదు మనం. బాయ్ ఫ్రెండ్స్. దయచేసి తప్పుగా కామెంట్లు మాత్రం పెట్టకండి. నా వీడియోలు ఎక్కడ దాకా వెళ్తున్నాయో దయచేసి మీరు లైక్ కొట్టపోయినా పర్వాలేదు, కామెంట్లు మాత్రం మంచిగా పెట్టండి. దేవుని సన్నిధిలో ఉన్నా నేను, తప్పుగా మాత్రం పెట్టకండి. ఈ వీడియోలు ఎక్కడ దాకా పోతున్నాయో దయచేసి నాకు చెప్పండి.